ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం మే మాసానికి మొదటి దినం. ఈ మాసము అంతానికి ప్రభు యొక్క కృప సహాయముగా నిలిచి ప్రతి అవసరము తీర్చబడినట్లు ప్రార్థించండి. 31 దినాలు ప్రతిదినం ఎపిసోడ్ సహకారి కావాలి. మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి. 2014 సంవత్సరం అప్పుడే 4 మాసాలు గడిచిపోయింది. 5వ మాసంలో ప్రవేశించాం. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి మీరు మాకిచ్చిన నూతన మాసం మే మాసం కొరకై కృతజ్ఞతలు. ప్రేక్షకులు రక్షించబడాలి, విశ్వాసులు ఆత్మీయంగా అభివృద్ధి చెంది దీవించబడాలి, మీ వలె రూపాంతరం చెంది మీ స్వారూప్యానికి మేము వచ్చి మిమ్మల్ని లోకంలో ప్రకటించాలి. అట్టి కృప మాకివ్వండి. ఈ నెల 31 దినాలు మీ సహాయం కొరకు ప్రార్థిస్తున్నాము. మీ కృపను అనుగ్రహించండి ప్రభు. ఘనత మహిమ ప్రభావాలను మీరే పొందండి. మీ దివ్యమైన హస్తాలకు మమ్మలను సమర్పించుకుంటూ మా రక్షకుడైన యేసు ప్రభువు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. 73వ సంకీర్తన, ఆసాపు కీర్తన. ఆసాపు కీర్తన. దీనిలో మనం గత రాత్రి 3వ వచనం నుండి మనం 11వ వచనం వరకు చదువుకున్నాం. నీతిమంతులు మరియు అవినీతిమంతులు, పరిశుద్ధులు అపవిత్రులు, వీరిలో ఎవరి స్థితి బాగుంది అని చూడగా భూమి మీద అపవిత్రులు అవినీతి పరులు జీవితాలే బాగా కనబడుతున్నాయి. అందుకే ఆసాపు హృదయంలో ఆయాసపడ్డాడు. నీతిగా భక్తితో భూమి మీద నేను బ్రతుకుతుంటే పరిశుద్ధంగా పవిత్రంగా నేను సంపాదించింది ఏమిటి భూమి మీద? నీతిమంతుల కంటే అవినీతిమంతులే భూమి మీద జీవన విధానం మెరుగ్గా కనిపిస్తోంది, అత్యధికంగా కనిపిస్తోంది. ఇది అతని యొక్క ఆయాసానికి కారణం. సాధారణంగా రక్షించబడిన వారు భూమి మీద వారి విశ్వాస యాత్రలో చాలా విషయాల్లో తమకు తాము వద్దనుకుంటారు. చాలా సౌఖ్యాలు విసర్జించుకుంటారు, చాలా మాటలు వదులుకుంటారు, చాలా ఫ్రెండ్షిప్స్ కట్ చేసుకుంటారు, ఆర్థిక విషయాల్లో గిరిగీసుకుంటారు, యథార్థంగా ఉంటారు. ఈజీ మనీ, ఫ్రీ మనీ యాక్సెప్ట్ చేయరు. నీతిమంతులు ఊరికే ఎవరైనా ఇచ్చినా తీసుకోరు.
లేదా సులువుగా సంపాదించే మార్గాలు ఎన్నుకోరు, అక్రమంగా సంపాదించే మార్గాలు ఎన్నుకోరు. నీతిమంతులు చాలా చిన్నగా కనిపిస్తారు ఆర్థికంగా. అవినీతి పరులు ఉంటారు, వాళ్ళు ఒక మునగ చెట్టు పెరిగినట్టుగా పెరిగిపోతారు. మునగ చెట్టు ఎంత వేగంగా పెరుగుతుందో అట్లా పెరుగుతారు. కానీ ప్రయోజనం ఏమిటి? భూమి మీద ఇదే ఆయాసం భక్తుని జీవితంలో. అతనికి జవాబు దొరికింది 73వ సంకీర్తనలో. అతని ఆలోచనలో పరిపక్వత వచ్చింది. ఈ భూమి మీద మహాబ్రతికితే మనం 70 లేదా 80 సంవత్సరాలు. మనం ఎంత సుఖించినా భూమి మీద, ఈ భూమి మీద నుండి మనం వెడలిపోతాం. ఇది పరీక్షా కాలమే. ఇట్ ఈస్ జస్ట్ లైక్ అన్ ఎగ్జామ్ టైం. జీవితకాలం మరణానంతరం ఉంది. అసలు మరణానంతరం శాశ్వతమైన జీవితాన్ని గడపాలి అనే అవగాహన లేనివారు అవిశ్వాసులు, అపవిత్రులు. కనుక అలాంటి వారు ఈ లోకంలో విలువలకు కట్టుబడరు. వింటున్నారా? నేను ఈ పర్టిక్యులర్ సీజన్లో, ఎలక్షన్ సీజన్ కాదు, ఎక్కువగా మన నాయకులు జ్ఞాపకం చేస్తున్నాను నేను మీకు. ఎక్కడ చూచినా ధన ప్రవాహం, ఎక్కడ చూచినా మధ్య ప్రవాహం, ఎక్కడ చూచినా ప్రలోభాలు. ఎంత దారుణం! చాలా బాగున్నట్టు కనిపిస్తారు. ఒక్కొక్క వ్యక్తి అభ్యర్థి క్యాన్వాయ్గా వస్తుంటే కొన్ని వాహనాలు, బలమైన ఏనుగులు లాంటి వాహనాలు, ఇవన్నీ చూస్తున్నప్పుడు లోకాన్ని మనం చూస్తే చాలా గంభీరంగా కనిపిస్తున్నారే వీళ్ళు అని అనిపిస్తుంది. కానీ వారి మరణానంతర జీవితం ఏం కాబోతోంది? కనుక స్పిరిచువల్ మైండ్, ఆత్మ సంబంధమైన మనస్సు కలిగిన వాడు, బుద్ధి కలిగిన వాడు ఈ భూమి మీద తన జీవితం ఎలా ఉంటుంది, ఉండబోతుంది అనే దాని మీద దృష్టి పెట్టడు. సొంత ఇంటి మీదో, సొంత ఆస్తి మీదో, సొంత పేరు ప్రఖ్యాతుల మీద, వీటి మీద మైండ్ ఉండదు. కనుక వీటిని సంపాదించడానికి ప్రయాసపడడు. దేవుడు ఇచ్చేది వేరు. దేవుడు ఆటోమేటిక్గా ఇస్తాడు, నీతిమంతుని ఎలివేట్ చేస్తాడు. కానీ భూమి మీద విలువలు వదిలేసిన వాళ్ళు చాలా గొప్పగా కనిపిస్తూ ఉంటారు. కనుక అట్లాంటి వారి గతి ఏమవుతుంది అనేది ఆసాపు చాలా క్లియర్గా చెప్పాడు ఈ కీర్తనలో. మరణమున వారి పరిస్థితి సాధారణంగా కనిపిస్తుంది. వారు పెద్దగా బాధపడుతున్నట్టుగా అనిపించడం లేదు. అదే ఇక్కడ అడుగుతున్నాడు. నిన్న చదివాను, నేను మరలా చదువుతాను, చూడండి. భక్తిహీనుల క్షేమము నా కంట పడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. భక్తిహీనుల క్షేమం. ఒక ధనవంతుడు ఒక పేదవానికి నష్టం చేకూరుస్తాడు. ఎగ్జాంపుల్ బై అన్ యాక్సిడెంట్. ఒక ధనవంతుడు కారుతో ఒక పేదవాడిని గుద్దాడు అనుకోండి. ఆ పేదవాడిని పట్టించుకొని పరిస్థితిలో ధనవంతుడు వెళ్ళిపోయినా చట్టం అతను ఏం చేయలేకపోతుంది. ఇవాళ చాలా రిజిస్టర్డ్ కేసెస్ మనం చూడగలుగుతాం. ఇలాంటివి కోర్టులోనే తేల్చుకుందాం అన్నట్టుగా వెళ్ళిపోతారు. మినిమం మెర్సీ, కనికరం చూపించని స్థితి కనిపిస్తుంది. వాళ్ళ క్షేమం బాగానే ఉంటుంది. వారికి ప్రజలు, అధికారులు వారి పక్షంగా నిలుస్తారు. నేను ఎందుకు ఉదాహరణగా చెబుతున్నానంటే, నీతిమంతులు
క్షేమం లేని వారుగా కనబడితే భక్తిహీనులు పాపంలో ఉంటూ కూడా క్షేమంగా కనిపిస్తున్నారు. మరియు వారు గర్వం కనపరుస్తున్నారు. అటువంటి వారికి మరణమున యాతనలు లేవు. వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వాళ్ళకు కలగవు. పవర్ కట్ ప్రాబ్లం వాళ్ళని చేరదు. పెట్రోల్ ధరలు పెంచితే అది వారిని చేరదు. ఏది ఏమైనా లోకంలో దానివల్ల వాళ్ళు ఏమి ఎఫెక్ట్ కారు. వాళ్ళు అసలు భయపడరు. ఇది ఆలోచనలో ఉన్నటువంటి మాట. ఇతరులకు పుట్టినట్లు తెగులు వారికి పుట్టదు. కాబట్టి గర్వం కంఠహారం వలె చుట్టుకొచ్చింది. వారికి ఏ సమస్య లేకపోబట్టి వారు అనుకుంటారు ఇది మా గొప్పదనం, మేము చేసిన మా జ్ఞానంతో చేసుకున్న పని, మా సెల్ఫ్ ఎర్నింగ్ ఇది, కాబట్టి మాకు తిరుగులేదు అన్నట్టుగా గర్వంగా వారు ఉంటారు. బలాత్కారాన్ని వస్త్రంలా ధరించుకుంటారు. వస్త్రం ప్రతిదినం వేసుకుంటాం మనం. వస్త్రంలా ధరించుకుంటారు అన్నప్పుడు ఎవ్రీడే, అనుదినం వారు బలాత్కారాన్ని తమ ఆయుధంగా ఎంచుకుంటారు. వారి కన్నులు మెరకలుగా ఉన్నాయి క్రొవ్వు చేత. వారి హృదయ ఆలోచనలు బయటకు తెలిసిపోతూ ఉన్నాయి. ఎగతాళి చేస్తున్నారు, కీడు గురించి మాట్లాడుతున్నారు, గర్వంగా మాట్లాడుతున్నారు, ఆకాశం వైపు కళ్ళెత్తున్నారు. వారి నాలుక భూసంచారం చేస్తుంది. వారి నాలుక భూసంచారం చేస్తుంది. వారి కళ్ళు నెత్తుకొస్తాయి. వారు ఏదైనా మాట్లాడతారు. ఎవరి గురించైనా విమర్శిస్తారు. వారు దేనికి వెనకాడరు. జనము వారి పక్షాన్ని చేరతారు. అట్లా మాట్లాడుతున్న ప్రజలు వాళ్ళ పక్షాన్ని నిలుస్తారు. వాళ్ళు అనుకుంటారు దేవుడు ఎట్లా తెలుసుకుంటాడు, మహోదనికి తెలివి లేదా, తెలివి ఉన్నదా అని వారు అనుకుంటారు. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరెల్లప్పుడూ నిశ్చింత గలవారే ధనవృద్ధి చేసుకుందరు. నిశ్చింతగా ధనవృద్ధి. కొందరు వ్యక్తులను చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏమిటి వీళ్ళు ఇంత కూల్గా మనీ రేజ్ చేస్తున్నారని. కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి మీరు చూడండి. నేను చూశాను వ్యక్తిగతంగా, నా అనుభవంలో నేను చెబుతున్నాను. ప్రజలు ఎంతగా పీడించబడతారు. పేదలు వస్తారు, మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు. ఎంత మెర్సీలెస్గా వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు ఫైనాన్షియల్గా. కొన్ని చోట్లయితే అప్పు కూడా వాళ్ళే వారి పత్రాలపై ఇస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. సోదరుడా, సోదరి, కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్లో మీరు చాలా తేటగా చూడగలుగుతారు. ప్రాణం విలువ కంటే డబ్బుకు వారిచ్చే విలువ ఎంత భయంకరంగా ఉంటుంది. మీరు ఇంత అమౌంట్ కడితేనే కౌంటర్లో పేషెంట్ మీద చెయ్యేస్తారు. మీరు అడగచ్చు, అది కార్పొరేట్ హాస్పిటల్, దానికి ఇష్టపడే వెళ్ళాలి అని. వాస్తవమే. కానీ వారి పెట్టుబడి వారు ఎప్పుడో రీచ్ అయిపోయారు. వారి పెట్టుబడి వారు ఎప్పుడో రీచ్ అయిపోతారు. ఒక్కొక్క హాస్పిటల్ 25 years ఏజ్ ఉన్నది ఉన్నాయి. ఇంకా పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. వారి ఇన్వెస్ట్మెంట్ అవుట్ సైడ్ ఇంట్రెస్ట్ రేట్తో పోలిస్తే వాళ్ళు ఎప్పుడో రీచ్ అయిపోయారు దాన్ని. ఇక డబ్బు సంపాదనే ధ్యేయం. అలాగనే కార్పొరేట్ ఎడ్యుకేషన్. ఒక్కొక్క కోర్సులో ఒక్కొక్క విద్యాలయాలు lakhs of rupees they are collecting. lakhs of rupees they are collecting. ఎల్కేజీకి ₹1,00,000 ఫీజు ఉన్నవి ఉన్నాయి. ఇంటర్మీడియట్కి 3 లక్షల ఫీజు ఉన్నవి ఉన్నాయి. అవి కూడా విద్యార్థులు ఎంతమంది? స్వల్ప సంఖ్య కాదు. 1,200 మంది, 1,500 మంది. హౌ మచ్ ట్యాక్స్ దే ఆర్ పేయింగ్? వాళ్ళు వాళ్ళ పెట్టుబడికి ఎన్నో రెట్లు సంపాదిస్తారు. అయినా ఇంకా నిశ్చింత. మీరు ఎట్లయినా ఇందులో చదవాలంటే తెచ్చుకోవాల్సిందే.
బ్రిటిషర్స్ ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడు ఇట్లాంటిది లేదు. మిషనరీస్ స్కూల్స్ స్థాపించినప్పుడు విజయవాడ స్టెల్లా కాలేజ్ కానివ్వండి, గుంటూరు ఏసీ కాలేజ్ కానివ్వండి, అలాగే రాయవెల్లూరు హాస్పిటల్ కానివ్వండి, చారిటీ మిషనరీస్ చేశారు. కానీ ఇవాళ అవే వసతులు ఇస్తున్నటువంటి మన సొంత వాళ్ళు ఎట్లా నిశ్చింతగా ధనవృద్ధి చేసుకుంటున్నారు ఆలోచించండి. అప్పటి మిషనరీలు త్యాగం చేసి పోగొట్టుకుంటే ఇప్పటి మిషనరీలు మైనారిటీస్ పేరిట విద్యాలయాలు పెట్టి డొనేషన్స్ పేరిట కోట్లు సంపాదిస్తున్నారు. మరి వీళ్ళంతా ఎక్కడికి వెళ్తారు? ఈ ప్రబుద్ధులంతా ఏమవుతారు? విలువలు లేవు, విలువలు వదిలేశారు. వారు పొందినటువంటి చాలామంది ప్రొఫెస్డ్ బిలీవర్స్, మేము పాస్టర్స్మి, మేము ఇవాంజలిస్టులమి, లేదంటే మేము వాక్యోపదేశకులం, లేదా మేము విశ్వాసులను చెప్పుకుంటున్నాం అంతే. బట్ దేర్ ఎర్నింగ్ ఈజ్ రాంగ్ ఎర్నింగ్. ఆ స్పృహ కోల్పోయారు. ఆ స్పృహ కోల్పోయిన వారు చాలామంది ఉన్నారు. మన కంటికి కనిపిస్తూనే ఉంటారు దినదిన. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఇంత వివరణ చెబుతున్నానంటే ఎక్కడో ఒక చోట మనసుకు తగిలి పరీక్షించుకుంటారేమో అని. నిశ్చింత కలిగి ధనవృద్ధి చేసుకుంటారు భక్తిహీనులు. దే డోంట్ గివ్ ప్రయారిటీ టు ద సోల్, దే గివ్ ద ప్రయారిటీ టు ద మనీ. మానవ ప్రాణానికి వాళ్ళు విలువ ఇవ్వరు. మనుషులను అభివృద్ధి చేయరు, ఆస్తులను అభివృద్ధి చేస్తారు. వీళ్ళే భక్తిహీనులు, వీళ్ళే నరకంలో ఉండబోయేది. ప్రేమించరు, మనిషిని ప్రేమించరు, డబ్బును ప్రేమిస్తారు. ఇస్కరియోతు యూద యేసుక్రీస్తుని ముద్దు పెట్టుకున్నాడు అప్పగించడానికి ఉద్దేశంతో. వాస్తవంగా అతడు ముద్దు పెట్టుకుంది డబ్బును, ధనాపేక్షను. తన అంతరంగం ఎప్పుడో గాఢంగా పెనవేసుకుపోయింది ధనాపేక్షతో. అతని అంతమేమిటి? అతని మరణానంతర జీవితం ఏమిటి? బైబిల్ తేటగానే చెప్పింది, అగ్నిగుండం అని. ఈ లోకంలో మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, మనకేం పర్వాలేదులే అనుకుంటాం. మనం ఏ పాటి వాళ్ళు ఆయన కృప ద్వారా జీవిస్తున్నాం అంతే. చెక్ యువర్ యాటిట్యూడ్స్. పర్టికులర్గా నేను క్రైస్తవ సహోదరులతో ఎక్కువ మనవి చేస్తుంటాను ఈ మాటలు. నీ జీవితం గమనించబడుతోంది, నీ జీవితం గమనించబడుతోంది. తర్వాత, నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కుని నిర్మలుడుగా ఉండుట కూడా వ్యర్థమే. ఏమిటి ప్రభువా? నేను యథార్థంగా ఉన్నాను కనుక నాకేం దొరికింది? నా దగ్గర ఏమీ లేదు. వాళ్ళని చూస్తుంటే చాలా దారుణంగా అభివృద్ధిలో ఉన్నారు. నా భక్తి వల్ల నాకేమిటి ప్రయోజనం? నాకు ఇప్పుడేం కనపడటం లేదు. అవునండి, నీవు చేస్తున్న భక్తి జీవితం వల్ల, నీవు జీవిస్తున్న విశ్వాస జీవితం వల్ల నీ జీతం ఇక్కడ ఒకవేళ దొరకకపోవచ్చేమో, కానీ ఆయన తిరిగి వస్తున్నప్పుడు నీ జీతాన్ని తీసుకుని వస్తాడు. సర్టన్లీ యూ విల్ బి రివార్డెడ్. నువ్వు తప్పకుండా దీవించబడతావు, తప్పకుండా ఘనపరచబడతావు. నీ దేవుడు నిన్ను రివార్డ్ చేయడానికి వస్తున్నాడు. కానీ చాలా సందర్భాలు అనిపిస్తుంది, ఏమిటండి ఇంత కష్టపడ్డాం ఇన్ని సంవత్సరాలు, మనకేమీ లేకుండా ఉంది. నిస్పృహ చెందద్దు, నిర్భయంగా ఉండండి. దినమంతా నాకు బాధ కలుగుతోంది, ఉదయాన నాకు శిక్ష వస్తోంది, ముచ్చటించాలి నేను అనుకుంటే నీ కుమారుల వంశంను నేను మోసపుచ్చిన వాడగుదును. అయినను దీన్ని తెలుసుకోవాలని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. ఇదండి అసలు బాధ. ఏంటి ప్రభువా, వాళ్ళందరూ అంత పైకి వచ్చేసారు, అంత డబ్బు, అంత ఆస్తి, అంత హోదా, అంత పేరు, అంత ప్రతిష్ట, కానీ వారి జీవితాల్లో పరిశుద్ధత లేదు, వారి జీవితాల్లో యథార్థత లేదు, వారి జీవితాల్లో
సత్యము లేదు. మా పరిస్థితి ఏమిటి? ఇవన్నీ కలుగున్నాం, వారికి వలె ధనం లేదు. వీరి యొక్క అంతమును గురించి ఆలోచించడానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాడు. దేర్ ఓన్లీ యూ విల్ గెట్ ద ఆన్సర్. దేవుని సన్నిధిలోనే ఇటువంటి చిక్కుముడులకు పరిష్కారం, చిక్కు సమస్యలకు జవాబు, చిక్కు అనుమానాలకు ప్రత్యుత్తరం దొరుకుతుంది. దేవుని సన్నిధిలో అతను వెళ్ళి ప్రార్థించే వరకు అతనికి ఆయాసం ఉంది. ప్రార్థించిన తర్వాత ఆయాసం లేదు, ఇక తగ్గిపోయింది. ఎందుకంటే గాడ్ హ్యాస్ గివెన్ హిమ్ ద ఆన్సర్. జవాబు ఇచ్చేశాడు. దేవుడిచ్చిన జవాబు, నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేస్తున్నావు. వాళ్ళెంత బలంగా తయారైనా, వారెంత ధనవంతులైనా, వారెంత అక్రమంగా సంపాదించినా, వారు ఎట్లా ఉన్నారట? దేవుడు పడవేయబోతున్నాడు వారిని పాతాళంలో. ఇది తెలుసుకున్నాడు. ఈ భూమి మీద ఒక పరీక్షా కాలం ఇది. ఈ పరీక్షా కాలంలో జాగ్రత్తగా దేవుని వాక్యం ప్రకారం విశ్వాసంతో బ్రతికిన వాడు ఏ కండిషన్స్లో ఉన్నా నీతిని పోగొట్టుకొనక, పరిశుద్ధతను పోగొట్టుకొనక, విశ్వాసాన్ని కాపాడుకున్నవాడు ఎంత దారిద్ర్య కండిషన్స్లో ఉన్నా కూడా సంరక్షించబడతాడు. లూకా సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు ఎంత తొలతూగాడు. ఉదారంగు వస్త్రం, అనుదినం సుఖం, భవంతిలో నివాసం, గొప్ప ఆహారం, గొప్ప పేరు, అతనికి సమాధి కూడా కట్టబడినట్టుగా రాసింది. కానీ అతని ఇంట పేద లాజరు విశ్వాసి అయినటువంటి లాజరు, కుటుంబం లేదు, ఆరోగ్యం లేదు, కుక్కలు కురుపులు నాకాయి, ఆహారం లేదు, రొట్టె ముక్కల కోసం ఆశపడ్డాడు, ఒంటరితనం, పట్టించుకునే వాళ్ళు లేరు, అలాగే చనిపోయాడు. కానీ అంతం ఏమైంది? ఊహించని పరిణామం. పేద లాజరు అబ్రహాము రొమ్ముకు, ధనవంతుడు పాతాళము వేదనా స్థలానికి. దట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ ద అన్బిలీవర్స్, ఈవెన్ దో దే ఆర్ రిచ్. ధనవంతులైతే అవ్వచ్చు, కానీ వారి మరణానంతరం వారు ఎక్కడికి వెళ్ళబోతున్నారు? దట్ ఈస్ ద క్వశ్చన్. క్షణములోనే వారు పాడైపోతారు, మహాభయం చేత వారు నశిస్తారు. మేలుకొనిన వాడు తాను కన్న కల మరిచిపోయేటట్లు, ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరిస్తున్నావు. నా హృదయము మత్సరపడెను, నా అంతరింద్రియములలో నేను వ్యాకులపడి తిని, నేను తెలివి లేని పశుప్రాయుడను అయితిని, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను. చాలా పర్యాయాలు మన హృదయము, మన అంతరింద్రియాలు మత్సరపడుతున్నాయి, వ్యాకులు పడుతున్నాయా? ఈ మధ్యన ఒక ఆయన నన్ను అడిగాడు, పాస్టర్ గారు మీరు సేవ చేస్తున్నారు, ఏం సంపాదించారని. ఏమి సంపాదించలేదు. 24 years ministry, I did not earn anything on my own. నేను దేనిని సంపాదించలేదు. నాకు ఒక ఇల్లు ఉంది, అపార్ట్మెంట్. నా భార్య ఉద్యోగం చేస్తూ ఆ ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటుంది. నా ఆదాయం భోజనానికి మించి లేదు. అర్థమవుతుందా? నా అవసరతలు మీట్ అవటం వరకే నా ఎర్నింగ్ ఉంది వాళ్ళకి 25 సంవత్సరాల్లో. నా ఎర్నింగ్ నా పర్సనల్ కమిట్మెంట్తో ఉన్న నా అవసరాలు, నేను ఎవరికైతే ఏమన్నా ఇవ్వాలనుకున్నానో వాటిని, నా వ్యక్తిగతంగా నా ట్రావెల్ కొరకైన నా అవసరతను, నా భోజనం, నా కుటుంబ భోజనం మించిన ఆదాయం ఈ 25 ఏళ్లలో ఎన్నడూ నాకు ఇవ్వలేదు. ఇట్స్ వెరీ క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్. నేను ఎందుకు చెబుతానంటే, మనం పిలువబడిన పిలుపే వేరు, పరలోక సంబంధమైన పిలుపు చేత పిలువబడ్డాం. ఎందుకంటే క్రీస్తు సమస్తాన్ని త్యజించుకొని ఈ లోకానికి వచ్చి దీనుడిగా జీవించాడు. కనుక మనం ఏం ఎర్నింగ్ చేయాలి? మనం ఇక్కడ జస్ట్ వీఆర్ ఆన్ ద ప్లాట్ఫామ్ వెయిటింగ్ ఫర్ ద ట్రైన్. ఒక ప్లాట్ఫామ్ మీద నిలబడి రైలు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు లాంటి వాళ్ళం మనం. ఎప్పుడైనా వెళ్ళిపోతాం, ప్రభు వస్తే వెళ్ళిపోతాం, మరణం వస్తే వెళ్ళిపోతాం. ఏం తీసుకెళ్తాం? ఏమి తీసుకెళ్ళాం.
కనుక వెనుతిరిగి చూసుకుంటే నేను రక్తహస్తాలతో ఉన్నాను. కొన్ని సందర్భాలు అనిపించింది మెడికల్ పాలసీస్ కడదామా అనిపించింది, కట్టాలనుకున్నాను కానీ కట్టలేకపోయాను. గాడ్ నోస్ మై హెల్త్. దేవుడికి తెలిసిన ఆరోగ్యం, దేవుడికి తెలిసిన మరణం. వై షుడ్ ఐ ఫియర్? ఎందుకు నేను భయపడాలి? కనుక నేను మనవి చేస్తున్నాను, ఎంత తృప్తి కలుగున్నానో తెలిసినా మీకేంది నాన్న. నాకు ఉన్న అవకాశం ప్రపంచంలో ఈ తరంలో దేవుడు నాకు ఇచ్చిన కృప ఎవరికి ఇవ్వలేదనుకుంటాను నేను ఎప్పుడు కూడా. ఎందుకంటే దేవుని వాక్యాన్ని దినదినము ధ్యానం చేసి ప్రకటించే కృప దేవుడు నాకు ఇచ్చాడు. అస్థిరుడును చంచలుడునైన నాకు దేవుడి కృప ఇచ్చాడు. కనుక హబక్కూకు చెప్పినట్టు ఆనందించడమే తప్ప ఈ భూమి మీద లోకాన్ని సంపాదించలేదని బాధపడటం క్షణమాత్రం కూడా నా జీవితంలో ఎన్నడూ కలగలేదు. ఐ నెవర్ థింక్ లైక్ దట్. నేను మనవి చేస్తున్నాను, నా హృదయము మత్సరపడును, నా అంతర్యంలో వ్యాకులము కలిగినది, నేను తెలివిలేని పశుప్రాయుడినైతిని. ఈ కండిషన్ నాకు రాలేదు దేవుని దయ వల్ల. నా బ్రతుకు నేను ఐ నెవర్ కంపేర్ మై లైఫ్ విత్ సంబడీస్ లైఫ్. ఐ పిటీ దెమ్. డబ్బు సంపాదించి దేవుని విడిచి అబద్ధమాడి అక్రమం చేసి ధనవంతులైన అనేకులను చూచినప్పుడు కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇస్తున్న వారిని, కార్పొరేట్ వైద్యం ఇస్తున్న వారిని, ధనవంతులైపోయిన ఇండస్ట్రీస్ వాళ్ళని చూస్తున్నప్పుడు, టాప్ సినీ యాక్టర్స్, టాప్ ఇండస్ట్రీస్, టాప్ అథ్లెటిక్స్, వీళ్ళని చూస్తున్నప్పుడు వీ షుడ్ పిటీ దెమ్ అండ్ వీ షుడ్ ప్రే ఫర్ దెమ్. వాళ్ళ కొరకు ప్రార్థించాలి. మనం వారిని చూసి జాలిపడాలి. అయ్యో లోకం సంపాదించుకుంటున్నారు, పోగొట్టుకున్నారు, ప్రాణం పోగొట్టుకుంటున్నారు అని విచారించాల్సిందే తప్ప మనం వ్యాకుల పడాల్సిన పని లేదు. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను. 100% ఇట్స్ ద మెర్సీ ఆఫ్ గాడ్. ఇదండి మనం ఆలోచించాల్సిందే. నేను ఎల్లప్పుడూ దేవునితోనే ఉన్నాను, నేను ఎల్లప్పుడూ దేవునితో ఉన్నాను. దేవుని హస్తం నన్ను పట్టుకొని ఉన్నది. ఇక్కడి నుంచి నేను రేపటి వాక్య ధ్యానంలో చెబుతాను స్టేటస్ ఆఫ్ ద బిలీవర్. విశ్వాస యొక్క అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం రేపటి వాక్య ధ్యానంలో ధ్యానిద్దాం. ఎపిసోడ్ సహకారాలు కావాలి. ఈ మాసం అంతా కూడా 31 దినాలు ఎపిసోడ్ సహకారాలు కావాలి. గత మాసం యేసయ్య ఆశ్చర్యంగా సహాయం చేశారు. ఇన్వర్టర్ కూడా సమకూర్చుకోగలిగాం. దేవుని మహాకృప. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థన మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాము. మా ప్రేక్షకులను దీవించండి. ఎవ్వరూ లోకాన్ని సంపాదించుకోవడానికి ముందుకెళ్ళక మిమ్మును సంపాదించుకోవడానికి ముందుకెళ్ళడానికి సహాయం చేయండి. లోకములో భక్తిహీనుల క్షేమము ఆవిరి వంటిది ప్రభు. మాకు కలిగే శ్రమలు ఆవిరి వంటివి. శ్రమలు కలిగినా అది తాత్కాలికమని ఎరిగి భక్తిని కాపాడుకున్నట్టు నేర్పమని మా రక్షకుడైన యేసయ్య ద్వారా అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అనే దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.